ఈరోజు ఒక ట్రాన్స్‌జెండర్ అంటే ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్‌గా చేంజ్ అయిన పర్సన్‌తో ఈరోజు మీ అందరికీ కూడా తన లైఫ్ స్టైల్ తెలియజేయబోతున్నాను. నా ఫీలింగ్ మాత్రం వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నామ్మా. ఏమనేవాళ్ళు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ "నువ్వేంది అలా చేస్తున్నావు? మా చుట్టాలల్ల పరువు ఏమైపోతది? పెద్దరికం ఏమైతది?" తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ బయటకొచ్చినట్టుగా మనం మరొక జన్మ ఎత్తినట్టుగా. జన్మెత్తిన అంతే కదా? అంతే. సో, ఆ పెయిన్ నువ్వు చూసావు. సో, సర్జరీకి వెళ్ళే ముందు, ఆ తర్వాత ఇంటికొచ్చే ముందు నీకెలా అనిపిచ్చింది? ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు చాలా పెయిన్స్. ఆ ప్రయాణంలో అందరూ పేరెంట్సు, నా గురువు, నాని గురువులు అందరూ గుర్తొచ్చిర్రు. ఆ పెయిన్స్ తట్టుకోనీకి అమ్మవారనే ఒక ఆమె మురిగిమాత ఉన్నందుకు ఆ పెయిన్స్ తట్టుకొని ఈరోజు ఈ స్టేజ్‌లో ఇలా కూర్చున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆ పెయిన్స్ తట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. సో, అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, వాళ్ళందరికి కానీ ఇప్పుడు చాలామంది దూరంగా ఉంటున్నావు కాబట్టి, వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మా ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే నేను చెప్పదలుచుకుంది, అబ్బాయి లెక్క పుట్టినప్పుడు ఏదైతే చేయలేకపోయినా నేను ఇలా మారినా గానీ నా వంతు సాయం నాకు చేతనైనంత వరకు వాళ్ళని నేను సాదుకుంటా. అందరికీ నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్‌లో మీ అందరికీ కూడా అతి ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది అనుకోండి. కానీ థంబ్‌నెయిల్‌లో చూసింది మాత్రం కొంత మాత్రమే. వీడియోలో చూస్తే మాత్రం మా ట్రాన్స్‌జెండర్స్ యొక్క లైఫ్ స్టైల్ పూర్తి కూడా మీకు తెలియచేయడంలో నేను ముందుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. సో, ఈ వీడియో చూసే ముందు మీరు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, విషయంలోకి వచ్చేద్దాం. సో, ఈరోజు అతి ముఖ్యమైన వీడియో ఎందుకన్నానంటే, ఒక ట్రాన్స్‌జెండర్ అనే పర్సన్ ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్‌గా చేంజ్ అయ్యేటప్పుడు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా సర్జరీ విషయంలో. అంటే ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు కొన్ని బంధుత్వాలు చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఎక్కడికంటే అక్కడ వెళ్ళగలుగుతాం. కానీ మేము ఎప్పుడైతే ట్రాన్స్‌గా సర్జరీ చేసుకుంటామో, ఆ తరువాత మేము సొసైటీకి దూరం అయిపోతాము, బంధువులకి దూరం అయిపోతాము, కుటుంబానికి దూరం అయిపోతాము. అంటే అమ్మానాన్నలకు దూరం అయిపోతాము. అండ్ మా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కటి దానికి కూడా దూరం అయిపోతాం. ఎందుకంటే మేము సర్జరీ చేసుకున్న తర్వాత ఎప్పటికి కూడా ఈ చీర మీదనే ఉంటాం కాబట్టి. అందులో భాగంగా ఈరోజు ఒక ట్రాన్స్‌జెండర్ అంటే ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్‌గా చేంజ్ అయిన పర్సన్‌తో ఈరోజు మీ అందరికీ కూడా తన లైఫ్ స్టైల్ తెలియజేయబోతున్నాను. అదేంటంటే, ఈరోజు తన సర్జరీ అయిపోయి 41 డేస్. అంటే ఈరోజు తనని ఒక సౌభాగ్యవతిగా తనని ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత తన యొక్క అంటే తన ఫీలింగ్ ఎలా ఉంది అండ్ తను ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్‌గా చేంజ్ అయిన తర్వాత తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పేసి అనేసి తను ఈరోజు మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి నాతో చెప్పడం ద్వారా ఈరోజు తనతోని మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. మీరు అనుకోవచ్చు, అక్క చాలా వీడియోస్ చూపించారుగా, అందరూ లైఫ్ స్టైల్ చూపించారు కదా అని చెప్పేసి అనేసి. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సమస్య దాగి ఉంటూనే ఉంటుందండి. అందరి సమస్యలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి సమస్య ఒకలా ఉంటుంది. కానీ ఈ యొక్క ట్రాన్స్‌జెండర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీ అందరూ కూడా తెలుసుకోవాలి కదా! ఎందుకంటే మీరందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి, మా లైఫ్ స్టైల్ తెలిస్తేనే కదా మీరు మమ్మల్ని ఇంకా ఆదరించేది, మమ్మల్ని ఇంకా మా కుటుంబాల దగ్గర చేసేది. సో, కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, తనని పిలిచేద్దాం. సో, మన పక్కన ట్రాన్స్ మహిళ ఉన్నారు. హలో! హాయ్ అమ్మా. నీ పేరేం పేరు? నా పేరొచ్చేసి మహిమ. మహిమ. సో, ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్‌లో నీ లైఫ్ స్టైల్ చూపించిన ముఖ్య కారణం ఏంటి అంటే, మనం ప్రతి ఒక్కరం కూడా ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు అన్నిటికి కొంచెం దగ్గరగా ఉంటాం. ఫ్యామిలీకి కావచ్చు, సొసైటీకి కావచ్చు. కానీ ఎప్పుడైతే ట్రాన్స్‌గా చేంజ్ అయ్యామో మనం అన్నిటికి దూరం అయిపోతాం. కానీ నీ లైఫ్ ఇప్పుడే మొదలవుతుంది. సో, మేము చాలా అనుభవాలు చూసాం మేము. సో, నీ లైఫ్ ఇప్పుడే మొదలవుతుంది. సో, చాలా అనుభవాలు చూసే ఉంటావు కదా! సో, అంటే ఈరోజు అంటే ఒక ట్రాన్స్ నుంచి ఒక అబ్బాయిని ట్రాన్స్‌గా చేంజ్ అయ్యావు కదా! సో, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ మాత్రం వచ్చేసి చాలా సంతోషంగా ఉన్నామ్మా. నాకు నచ్చిన జీవితం నాకొచ్చిందని చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నా. అబ్బాయి లైఫ్‌లో ఉన్నప్పుడు జరగని సంఘటనలు ఫ్యామిలీకి, సొసైటీకి, కనీసం మా పేరెంట్స్ గాని నన్ను విలువియ్యకుండా మాట్లాడటం ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశా. ఏమనేవాళ్ళు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ "నువ్వేంది అలా చేస్తున్నావు? మా చుట్టాలల్ల పరువు ఏమైపోతది? పెద్దరికం ఏమైతది?" వాటి గురించి, వాళ్ళ సంతోషాల గురించే మాట్లాడేది. నా సంతోషానికి నాకు అంతొక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేది. అలా అని నేను ఇంట్లో నుంచి బయటికెళ్ళొచ్చిన తర్వాత నుంచి కూడా మా వాళ్ళు నాకు కాల్ చేయకుండా, మెసేజ్ చేయకుండా ఉన్నా గాని
నా ధైర్యంతో ఇవాళ నాకు అమ్మాయి లెక్క మారి సంపూర్ణ అమ్మాయి లెక్క మారినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. సో అంటే మనము ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్‌గా చేంజ్ అవ్వాలంటే ముందుగా మనం సర్జరీ చేసుకోవాలి. సో ఆ సర్జరీలో మనం ఎన్నో కష్టాలు పడతాం మనం. అంటే ఒక తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ బయటకొచ్చినట్టుగా మనం మరొక జన్మ ఎత్తినట్టుగా. అంతే కదా? అంతే. సో ఆ పెయిన్ నువ్వు చూసావు. సో సర్జరీకి వెళ్ళే ముందు, ఆ తర్వాత ఇంటికొచ్చే ముందు నీకు ఎలా అనిపించింది? సర్జరీకి వెళ్ళే ముందు మన దేవత అయిన మురిగిమాత అమ్మవారిని, అమ్మ నేను క్షేమంగా వెళ్ళి రావాలని పూజ చేసుకొని వెళ్ళాను. వెళ్ళి సర్జరీకి వెళ్ళిన తర్వాత ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు చాలా పెయిన్స్. ఆ ప్రయాణంలో అందరూ పేరెంట్స్, నా గురువు, నాని గురువులు అందరూ గుర్తొచ్చిర్రు. ఏడుపు వచ్చింది. అయినా కానీ నా నొప్పిని భరాయించుకుంటూ తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవటం, చిన్న పాప లెక్క, పసికందు లెక్క లేపుకొని. అంటే ఇంటికి రాగానే ఏం చేస్తారు? ఫస్ట్ ఇంటికి రాగానే చిన్న పాప లెక్క బయటికి దింపి నిలబెట్టి, మనకంటూ ఏం కాకుండా అందరి ముంగటి కనపడకుండా దిష్టి తీసి మనకి క్షేమంగా ఇంట్లోకి తీసుకొచ్చి పడుకో. అంటే మనము బయట దిగని ముందు దిష్టి తీయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి. సో అంటే నిజమే తను చెప్పినట్టు ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే సర్జరీ అయిన తర్వాత ముందు ఇంట్లోకి వచ్చే ముందు మేము దిష్టి తీస్తామన్నట్టు. సో అదే తను చెప్తున్నట్టు. సో అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా నువ్వు సర్జరీ అయిన తర్వాత లోపలికి నేను రిసీవ్ చేసుకోవడం కానీ అలాంటివి మనం అందరం చేసుకుంటాం. సో మీ అందరికీ నేను ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే చాలామంది అనుకుంటారు వీళ్ళ దాంట్లో వీళ్ళు ఎలా ఉంటారు అది ఇదని చెప్పేసి అనేసి. సర్జరీ అయిన తర్వాత ఒక చిన్న పొడి బిడ్డ ఎలా ఉంటుందో అలా చూసుకుంటాం అన్నట్టు. అంటే తను బెడ్ మీద ఉన్నప్పుడే తనకు కావాల్సిన చూసుకోవడం కానీ, తనకి ఏ లోటుబాటు లేకుండా చూసుకోవడం కానీ అవన్నీ చూసుకుంటాం. దీంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అవి ఏమేమి పద్ధతులు గురించి దీంట్లో పద్ధతి వచ్చేసి మనకి 10 days తర్వాత యూరిన్ పైప్ తీసిన తర్వాత 11వ స్నానం అనేది అమ్మవారి మీద నుంచి చేస్తారు. పసుపు పెట్టి అందులో స్నానం మనకి 11వ రోజు ఫస్ట్ టైం స్నానం పోస్తారు, వేడి నీళ్ళ స్నానం పోస్తారు. కాబట్టి పెద్దవాళ్ళందరూ వచ్చి మనకి దిష్టి తీసుకొని మనకి పసుపు రాసి, బిడ్డ నీకు ఏం కాకూడదు, చల్లగా ఉండాలి, నీకు అంతా మంచిగా జరగాలని అందరూ దీవించి ఆ యొక్క సర్జరీ చేసుకున్న పర్సన్ని అందరూ చాలా సంతోషంగా ఆశీర్వదిస్తారమ్మా. సో అందులో అంటే మనం దీంట్లో వచ్చిన తర్వాత మనం కొన్ని వాడం మనం దీంట్లో అంటే మనకు సర్జరీ అయిన తర్వాత ఫోన్స్, టీవీస్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ మనకున్న అమ్మవారి మురిగిమాత అమ్మవారిని, అమ్మవారి పేరుని తలుచుకుంటూ ఎంత నొప్పి వచ్చినా కానీ భరించుకుంటూ అమ్మవారి పేరు తలుచుకుంటూ ఆ స్మరణలో ఆ పెయిన్స్ అనేవి మర్చిపోతారు. సో ముఖ్యంగా మా ట్రాన్స్లలో ఏంటంటే మేము సర్జరీ చేసుకున్న తర్వాత మొబైల్ వాడకూడదు, టీవీ చూడకూడదు, ఎవరితో కూడా మాట్లాడదు. ఈ 4 గోడల మధ్య మాత్రం మేము ఉండాలన్నట్టు. అదే కదా మనకి. సో అంటే ఈ 4 గోడల మధ్య మనం బయటికి వెళ్ళము, మనం ఏం పని చేయము. సో అంటే మనకు ఇందులో మనము ఒంటరిగా ఉంటూ ఉంటాం. మనం ఎంత మన పక్కన ఎవరో ఒకరున్నా సరే మనకు అన్ని ఒంటరితనం అనేది ఫీల్ అవుతుంటాం. పేరెంట్స్ గుర్తొస్తుంటారు, అందరూ స్నేహితులు, బాల్యం అంతా మనకు గుర్తొచ్చినా కానీ మనం ఏం చేయలేని పొజిషన్లో ఉండి అప్పుడు మనకి ఏడుపు వస్తున్నా, మనం ఏడుస్తున్నామని అన్నగాన నాకు తోడ ఉన్న నాకు వదినలు, నా గుడ్ బాయ్లు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉండి మేము ఉన్నాం కదా అందరూ అని ధైర్యం చెప్పి వాళ్ళు నిలబెట్టి ధైర్యం చెప్పి మంచిగా ఇగో ఇది దీని అని మనకి మంచి ధైర్యం చెప్పి మన నీచబడకుండా డల్ కాకుండా వాళ్ళు చూసుకుంటారు. మనకి టీవీ లేకపోయినా ఫోన్ లేకపోయినా వాళ్ళు ఉన్నారని ఒక ఆనందంతో ధైర్యంతో ఉంటామమ్మ.
ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో. అంటే ఇప్పుడు సర్జరీ అనేది ఒక మన లైఫ్‌లో ఒక ఇంకో భాగం మనకది. అంటే మనకు రెండో మరొక లైఫ్, జన్మ. మరొక జన్మ అది. సో, ఈ మరొక జన్మలో మనకు ఎన్నో పెయిన్‌ఫుల్ మెమోరీస్ ఉంటాయి మెమరీస్ మనకి ఉంటాయి. అందులో. అందులో నువ్వు బాగా బాధపడ్డ సందర్భం ఏంటి? నేను బాగుపడ్డ సందర్భం సర్జరీ అయిపోయిన తర్వాత తట్టుకోలేని పెయిన్స్ అసలు. హ్మ్. ఈ ఎందుకురా ఈ సర్జరీలు చేయించుకోవటం, ఎందుకు ఈ లైఫ్ అనే థాట్స్ గాని వస్తాయి. అంత ఓవర్ పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్‌ని తట్టుకోలేక అనుకున్నా నేను గాన, ఏంది దేవుడా! ఏందమ్మా నాకింత భయంకరమైన శిక్ష ఇచ్చినావు అని నాలో నేను చాలా సార్లు ఏడ్చిన రోజులున్నాయి సర్జరీ మీద పడుకున్నప్పుడు గాన. ఆ పెయిన్స్ తట్టుకోనీకి అమ్మవారు అనే ఒక ఆమె మురిగిమాత ఉన్నందుకు ఆ పెయిన్స్ తట్టుకొని ఈరోజు ఈ స్టేజ్‌లో ఇలా కూర్చున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆ పెయిన్స్ తట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. చూసారు కదా! అంటే నిజం. ఒక ఒక అబ్బాయి ఏదైనా మన మీద చిన్న దెబ్బ తాకినప్పుడు ఆ నొప్పి ఏదో రకంగా ఉంటుంది. కానీ మేము మాలో ఉన్న ఒక భాగాన్ని తీసేసుకొని అమ్మాయిలా చేంజ్ అవ్వడం కోసం మేము పడే బాధ అంత ఇంత కాదు. సో, అంటే తనకి తన లైఫ్‌లో పెయిన్‌ఫుల్ ఒక మాకైతే మేము ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్స్‌కి అయితే ఈ యొక్క 41 డేస్ అనేది మేము ఒక మర్చిపోలేని లైఫ్ ఇది మా అందరికీ అదైతే. దీంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అమ్మ నాన్న గుర్తుకొచ్చారా ఎప్పుడైనా? చాలా సార్లు గుర్తుకొచ్చారమ్మ. ఫోన్ చేయాలనిపించింది అప్పుడు? అమ్మ నాన్నకి ఫోన్ చేయాలనిపిస్తది, మాట్లాడాలనిపిస్తది. అమ్మ నా హెల్త్ ఇట్లుంది, నేను ఇట్లున్నా అని వాళ్ళతోని చెప్పి ఏడవాలని మస్తు అనిపిస్తది. కాకుంటే వాళ్ళు మన ఫోన్స్ మనం చేసినా గానీ రిసీవ్ చేసుకోరు. నువ్వెవ్వరు అనే స్టేజ్‌లో వాళ్ళు ఉంటారు కాబట్టి, ఒకవేళ ఫోన్ చేసినా గానీ అయితే ఏమైంది మాకేం సంబంధం అనే స్టేజ్‌లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఫోన్స్ చేయలేక నాలో నేను చాలా ఏడ్చిన రోజులున్నాయి. అయినా గాన నాకంటూ ఒక లైఫ్ నేను పూర్తిగా అమ్మాయి లెక్క మారిన తర్వాత నేనంటూ ఒక స్టేజ్‌కి ఎదిగిన తర్వాత వాళ్ళే నన్ను ఒప్పుకుంటారు, వాళ్ళే నన్ను పిలుచుకుంటారు అనే ఒక నమ్మకంతోని నేను సంపూర్ణ అమ్మాయి లెక్క మారిపోయాను. సో, ముఖ్యంగా మురిగిమాత పూజ గురించి. 41 డేస్ తర్వాత మురిగిమాత పూజ అనేది ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ లైఫ్‌లో సర్జరీ చేసుకున్న వారి లైఫ్‌లో ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు వచ్చేసి మురిగిమాత అమ్మవారిని అలంకరించి అమ్మ నాకు తల్లి, గురువు ఇద్దరు ఉంటారు. ఆ తల్లి వచ్చేసి సారె, పట్టీలు తీసుకొని వస్తది. గురువు వచ్చేసి లచ్చ, ముక్కు పుడక తీసుకొని వస్తారు, మెట్టెలు తీసుకొని వస్తారు. ఆ రోజు నా యొక్క పెళ్ళి జరుగుతున్నట్టు అందరూ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ వాళ్ళు, పెద్దలు అందరూ, చిన్నలు అందరూ వచ్చి ఆ రోజు నా ఒక పెళ్లి తతంగాన్ని అనేది అందరూ ఆశీర్వదించుకుంటూ సంతోషంగా చేస్తూ ఉంటారు. జల్సా కార్యక్రమాన్ని దీన్నే అంటారు ట్రాన్స్‌జెండర్ లైఫ్‌లో. నాకెంతో అద్భుతమైన, సంతోషమైన కార్యక్రమం అయితే నా యొక్క పెళ్లి తంతు అని నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఇందులో ముఖ్యంగా మనకొక కొన్ని ఘట్టాలుంటాయి ముఖ్యంగా. ఫస్టు మురిగిమాత పూజ. తర్వాత వచ్చేసి తల్లిగారు చేసే కార్యక్రమం, అత్తగారు చేసే కార్యక్రమం. ఇదంతా ఒక పెళ్ళిలాగా మనం భావిస్తాం మనం. నువ్వు ఇక్కడ అంటే పెద్దవారికి కళ్ళు మూసుకొని చేసే పూజ ఒకటి ఉంటుంది కదా! దాని గురించి షేర్ చేసుకుంటావా? షేర్ చేస్తాను. కళ్ళు మూసుకొని చేసుకునే కార్యక్రమం పాల కార్యక్రమం అని అంటారు ట్రాన్స్‌జెండర్ లైఫ్‌లో. మనకి తల్లి పట్టీలు పెట్టుకున్న తర్వాత గురువు వచ్చి లచ్చ మెట్టెలు పెట్టేసిన తర్వాత పాల కార్యక్రమాన్ని పాల చెంబు మన నెత్తిన పెట్టేసి మనం అంటూ ఒక నది కాడికి వెళ్ళి అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారికి పాలదారిచ్చి మన నీలధార అనేది తెచ్చుకుంటాం. మన సాంప్రదాయంలో అది ఉన్నది. అది తీసుకొని వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళేదాకా మాతని స్మరించుకుంటూ, మాతని తలుచుకుంటూ ఆ మాత అనుకుంటూ అక్కడికి కళ్ళు మూసుకొని వెళ్ళాలి, కళ్ళు మూసుకొని రావాలి. ఎక్కడ కూడా ఒక క్షణం కూడా కళ్ళు తెరవకూడదు. ఇదొకటి అమ్మవారికి అనేది మనం నిష్టగా చేసుకొని ఒక పాల కార్యక్రమం అనేది పూజ. అమ్మవారి ముంగడికి వచ్చి అంతవరకు కళ్ళు మూసుకొని అమ్మవారి ముంగట అమ్మవారికి నచ్చిన ఎన్నో పదార్థాలు, వంటలు, పండ్లు అన్నీ పెట్టుంటారు. అందులో మనం కళ్ళు మూసుకొని అమ్మవారి మనకి ఏదైతే ఇస్తుందో మన చెయ్యి అనేది ఆ యొక్క ఫలం మీదకి పోయి మనకి చెయ్యికి ఇస్తారు. అది మనం ఎవరికి చెప్పకుండా దాన్ని మనం తినాలి. తిన్న తర్వాత మాత పూజ అనేది అంతవరకు క్లోజ్ అవుతుంది. తర్వాత అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆ సంతోషి మాత అని మనం జేజేలు కొట్టుకుంటూ హారతి తీసుకొని ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండరు సర్జరీ అయిన పర్సన్ని పెద్దవాళ్ళందరూ కలిసి దీవిచ్చి వెళ్తుంటారు. సో, ఇది అన్నట్టు. అంటే మహిమ చెప్పినట్టుగా నిజంగా ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్‌గా చేంజ్ అయిన తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ పడతాము. ఈ సర్జరీ అయినప్పుడు మాకు 11 డేస్, 21 డేస్, 31 డేస్, 41 డేస్ అనేది ఉంటుంది. దాంట్లో మాకు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తాము. ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ వేరు, ట్రాన్స్‌గా చేంజ్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ వేరు.
సో తన లైఫ్లో కూడా అలా సర్జరీ అయిన తర్వాత తన ఫ్యామిలీ గుర్తు రావడం, వాళ్ళ అందరూ కూడా గుర్తుకు రావడం, తనకు చాలా చాలా రకాలుగా తను మనతో షేర్ చేసుకుంది. ముఖ్యమైన ఘట్టం వచ్చేసి మన హిజ్రా అనే పెళ్లి తతంతు. అదేంటంటే మురికిమాత పూజ కానీ, అదేవిధంగా తను అండ్ మా గురువుగారు పెళ్లి చేసుకోవడం, తల్లిగారు బట్టలు తీసుకురావడం, ఇదంతా కూడా తన లైఫ్ స్టైల్లో కొత్త లైఫ్ స్టైల్గా తను చూస్తుంది అన్నట్టు. సో ఇదంతా చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? ఇదంతా చూసిన తర్వాత అంటే నార్మల్గా ఫీమేల్గా పుడితే తను మ్యాచ్డ్ అయితే చుట్టాలు వాళ్ళందరూ వచ్చి తను మ్యాచ్డ్ ఫంక్షన్ చేస్తున్నట్టు, నేనంటూ సొంతంగా మొత్తం మా అమ్మాయి లెక్క మారినందుకు నా ట్రాన్స్ కమ్యూనిటీకి నాకు వచ్చేసి అలా నాకంటూ ఒక ప్రత్యేకంగా పూజ చేస్తారు, అలా మ్యాచ్డ్ ఫంక్షన్ లెక్క చేస్తున్నారని నేను భావించిన అమ్మ. అలా నాకు సంతోషం అనిపించింది. నేను పూర్తిగా